జగన్ పార్టీ ప్రక్షాళన షురు. వైసీపీని పునరుద్ధరించేందుకు ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. పార్టీ ముఖ్యులతో బలోపేతంపై జగన్ చర్చిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణంపై జగన్ దృష్టి సారించడం వైసీపీలో ఆనందం వ్యక్తమవుతోంది. వైసీపీలో మొదటి నుంచి కొనసాగుతూ వైఎస్ఆర్ కుటుంబానికి విధేయులైన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారని తెలిసింది. పాలనలో జరిగిన తప్పుల్ని సవరించుకోవడానికి జగన్ మొగ్గు చూపుతున్నారు. వైసీపీ నిర్మాణంలో గుడ్డిగా వెళ్లకుండా నిజంగా పార్టీ కోసం పనిచేస్తున్న వారెవరో గుర్తించే పని మొదలైంది. ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ల విలువ పెంపు. ఏపీలో భూముల విలువ త్వరలో పెరగనుంది. కనిష్టంగా 10%, గరిష్టంగా 20% వరకు వాల్యూ పెరిగే అవకాశం ఉంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖపై సీఎం చంద్రబాబు జరిపిన సమీక్షలో ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు చేశారు. నేడు వాయనాడ్కు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కేరళలోని వాయనాడ్లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన కన్నూరు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి కొండచర్యలు విరిగిపడిన ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఆ తర్వాత బాధితులు ఆశ్రయం పొందుతున్న సహాయక శిబిరాలకు వెళ్లి వారిని కలవనున్నారు. పునరావాస పనుల పరిశీలనతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తారు. బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం, 61 మంది దుర్మరణం. బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఆగస్టు 9న శుక్రవారం సావో పాలోలోని విన్హెడోలో జరిగిన విమాన ప్రమాదంలో అందులో ఉన్న మొత్తం 61 మంది మరణించారు. భారత్ ఖాతాలో మరో పతకం. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం దక్కింది. భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ సంచలన ప్రదర్శనతో మెరిశాడు. ఫైనల్ చేరడంలో విఫలమైన అమన్ శుక్రవారం జరిగిన కాంస్య పతక పోరులో విజయం సాధించాడు.